రేపటికి నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అంటే 20th మార్చ్కి నిఫ్టీ యొక్క సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు మనం 23,250 ఇచ్చాను, 245 దగ్గర ఇచ్చాను. అది ఆల్మోస్ట్ 458 లెవెల్స్కి వెళ్ళిపోయింది. సో మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే విన్ అండ్ రైస్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మంది, అందులో జాయిన్ అయిపోండి. 20,000 మెంబర్స్ ఉంటారు. సో రేపటికి ఫ్రైడేకి నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాతో సపోర్ట్ చూసుకున్నట్టయితే 22,500 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ 23,200 దగ్గర ఉంది. ఆల్రెడీ మేజర్ సపోర్ట్స్ 23,000 దగ్గర వచ్చేసింది. ఇది కానీ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ పడే ఛాన్స్ ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వ్యూ బేరిష్గా అవుతూ ఉంది. 23,000 బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద హోల్డ్ అవుతేనే నా వ్యూ వ్యాలిడ్. పైన ఉందనుకోండి, నా వ్యూ వ్యాలిడ్గా తీసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటికి నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అంటే 20th మార్చ్కి నిఫ్టీ యొక్క సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు మనం 23,250 ఇచ్చాను, 245 దగ్గర ఇచ్చాను. అది ఆల్మోస్ట్ 458 లెవెల్స్కి వెళ్ళిపోయింది. సో మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే విన్ అండ్ రైస్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మంది, అందులో జాయిన్ అయిపోండి. 20,000 మెంబర్స్ ఉంటారు. సో రేపటికి ఫ్రైడేకి నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాతో సపోర్ట్ చూసుకున్నట్టయితే 22,500 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ 23,200 దగ్గర ఉంది. ఆల్రెడీ మేజర్ సపోర్ట్స్ 23,000 దగ్గర వచ్చేసింది. ఇది కానీ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ పడే ఛాన్స్ ఉన్నాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వ్యూ బేరిష్గా అవుతూ ఉంది. 23,000 బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద హోల్డ్ అవుతేనే నా వ్యూ వ్యాలిడ్. పైన ఉందనుకోండి, నా వ్యూ వ్యాలిడ్గా తీసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.